అండి. ఈరోజైతే మా పాప బర్త్‌డే. అంటే ఏప్రిల్ 13థ్ మా పాప బర్త్‌డే అనమాట. ఇక్కడ నేను మా పాప మ్యాచింగ్ చేసుకున్నాం గదా! యాక్చువల్‌గా నాకు చానా రోజుల నుంచి మదర్, డాటర్ డ్రెసెస్ వేసుకోవాలని చానా కోరికగా ఉంది. కాకపోతే అది అసలు ఇంతవరకు మాకు నెరవేరనే లేదు. ఎందుకో అనుకున్న సారంతా గూడా అది ఫ్లాప్ అవుతుంది గానీ హిట్ కావడం లేదు. కాకపోతే డ్రెస్సింగ్ కలర్స్ అయితే మ్యాచ్ అవుతున్నాయి గానీ ఒకటే డ్రెస్ వేసుకోలేకపోతున్నాం. నేను వేసుకున్న డ్రెస్సు నేను మీషోలో తీసుకున్న. రూ. 360 పడింది. రూ. 360కి అంత మంచి డ్రెస్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎట్లొస్తుందో ఏమో అనుకున్నా గానీ చానా బాగొచ్చింది. చాలా కంఫర్ట్‌గా ఉంది. ఈ సమ్మర్‌కి మంచి డ్రెస్ అని చెప్పొచ్చు. కాటన్ వేర్ బావుంది. అంటే చానా బావుంది. మీకు కావాలంటే నేను కమ్యూనిటీలో లింక్ ఇస్తాను చూసేయండి. కావాలంటే చెక్ చేసేయండి ఒకసారి. లేకపోతే ఫ్లిప్‌కార్ట్‌లో గూడా ఉంది. అది గూడా పైన ప్రీకేట్‌లో ఇస్తాను. సో, ఇంగా పాప డ్రెస్ అయితే ఆఫ్‌లైన్‌లో తీసుకున్నా. మదనపల్లిలో తీసుకున్నా అనమాట. ఇద్దరివి గూడా చానా బావున్నాయని చెప్పేసి చానా కామెంట్స్ వచ్చాయి. సో, ఇదన్నమాట వీడియో. ఇంక సెలబ్రేషన్స్ విషయానికొచ్చినట్టయితే ఈరోజు మా పాప బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో భాగంగా మేమైతే కేక్ కట్ చేపిస్తున్నాం. ఏం కేక్ అంటే దిల్ పసంద్ కేక్ అనమాట. అందరూ కేక్ కట్ చేపించడం నార్మల్. కాకపోతే మేము దిల్ పసంద్ కేక్ కట్ చేపించినాము. వాళ్ళ డ్యాడీకి అయితే కేక్ కట్ చేపించడం ఇష్టం ఉండదు. ఎప్పుడూ ఇలాంటివి అంటే మంచిది కాదు, హ్యాబిట్ కాదులే, వద్దులే అని చెప్తా ఉంటాడు. కావాలంటే మనం జరిగినప్పుడు వెళ్ళి అనాథాశ్రమంలో పిల్లలకి అన్నం పెట్టిద్దాంలే, అదైనా మంచిది కదా, ఆ కేక్ కట్ చేపించడం నాకు ఇష్టమే ఉండదు అంటాడు. ఇంక అందుకని చెప్పేసి ఫస్ట్ బర్త్‌డేకి ఒక బర్త్‌డే కొంచెం గ్రాండ్‌గా చేసి కట్ చేపించినాం అంతే. మళ్ళీ ఏ బర్త్‌డేకి కట్ చేపించింది ఏం లేదు. కేక్ పీసెస్ విడి పీసెస్ తెచ్చేస్తాడు. అవే ఇస్తాడనమాట. అవే తినమని చెప్పేసి హనీ కేక్ పీసెస్ తెచ్చి ఈసారి అట్లే చేసినాడు. పిల్లలకి మంచి చాక్లెట్స్, హనీ కేక్స్ తెచ్చేసినాడు. ఇంకా దిల్ పసంద్ తెచ్చింటే దాన్నే అంటే ఆ పాప సాటిస్ఫాక్షన్ కోసం కట్ చేపిస్తున్నామనమాట. మా పాపకి ఎగ్ పఫ్ తెచ్చి కట్ చేపించినా కూడా బర్త్‌డే లాగానే ఫీల్ అవుతుంది. ఇంట్లో ఉన్న పీఓపీ లైట్స్ ఏసేసి ఎగ్ పఫ్ కట్ చేపించినా కూడా ఈరోజు నా బర్త్‌డేనా అని అడుగుతుందనమాట. అంతగా ఫీల్ అవుతుంది. సో, ఇంక వాళ్ళ సాటిస్ఫాక్షన్ గూడా జరిగిందనమాట. అంటే ఏదో ఒకటి కట్ జేయాలి. కట్ జేసింది. కేకే అనేం లేదు. వాళ్ళేం మొండుకు గూడా ఎయలేదు. నేనే కొంచెం బాధపడ్డా. కాకపోతే వాళ్ళు సాటిస్ఫాక్షన్‌గా ఉన్నారు గదా, మనకెందుకులే ఇంక బాధ అని జెప్పేసి మళ్ళీ అట్ట సర్దుకున్నా అనమాట. ఎట్లా చేసుకుంటే ఏమి, హ్యాపీగా ఉన్నామా అంత చాలు. హ్యాపీగా సెలబ్రేషన్స్ అయితే పూర్తయ్యాయి. మా చిన్న ఫ్యామిలీలో మేమే ఇట్లా సెలబ్రేషన్ చేసుకున్నామనమాట. ఇంగ ఇదొచ్చేసి మా బాబు మా పాపకిచ్చిన గిఫ్ట్. బర్త్‌డే డ్రాయింగ్ ఏసిచ్చినాడు. సో, ఈ వయసుకి ఏదో ఒకటి వానికి తోచింది ఇస్తున్నాడు గదా, పెద్దయిన తర్వాత గిఫ్ట్‌లు ఇస్తానులే అని సర్దిపెట్టుకున్నాం. ఈ విధంగా పీఓపీ లైట్స్ ఏసి వాళ్ళకి అనుకున్నట్టుగా కట్ చేపిచ్చేసినామనమాట. ఇదన్నమాట వీడియో. అప్పులు చేసి ఆడంబరాలు చేసేదానికన్నా గూడా ఉన్న దాంట్లో సర్దుకుపోవడం మంచిదే గదా అన్న ఇది మాది. సో, అందుకే ఇట్లయితే చేసుకున్నామనమాట. ఇంతకీ మీకు నచ్చిందా మా సెలబ్రేషన్స్ ఎట్లున్నాయో కామెంట్ చేసేయండి. ఇంక మేమైతే ఈరోజు ఆంజనేయుని గుడికెళ్ళాం. ఈరోజు మా ఊర్లో వాహనాలు గూడా స్టార్ట్ అయినాయి. థాంక్స్ ఫర్ ద వాచింగ్.